ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 Welcome back. Let's now enter into the first session of chakras. చక్రాలంటే ఏవో ప్రత్యేకమైనటువంటి క్రియలని కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి ఏదో నడపడాలని ఆ కుండలిని యోగం అని ఏమీ చెప్పుకోము. ఇక్కడ ప్రత్యేకమైన విధంగా విశ్లేషించబడుతుంది. విల్ స్టార్ట్ విత్ ది అనాహత చక్ర. ఈ చక్రము హార్ట్ రీజియన్లో ఉంది. సంస్కృతంలో అనాహత అంటే విచ్ కెనాట్ బి క్రియేటెడ్. సో జస్ట్ మెడిటేట్ 1 second or 10 seconds on this anahata chakra in the heart. Anahata chakra in the heart. అనాహత చక్రం ప్రేమ, అనుభూతులు మరియనటువంటి ఇటువంటి భావోద్వేగాలకు సంబంధించినది. నిస్వార్థ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా ఈ అనాహత చక్రాన్ని వికసింపచేయవచ్చు. శ్రద్ధను, ప్రేమను ఇతరుల నుండి కోరుకున్నంతసేపు ఈ అనాహత చక్రము మూతపడి ఉంటుంది. అనాహత అంటే సృష్టించలేనిది అని అర్థము. సో మనం నిరంతరము ఇతరుల నుండి శ్రద్ధను కోరుకుంటున్నాం అనుకోండి, వాళ్ళ తరగ అటెన్షన్ కోరుకుంటున్నాం అనుకోండి, ఈ చక్రం మూసుకుపోతుంది. దీని అర్థమే సృష్టించలేనిది, అనాహతము. నిజమైన ప్రేమను బయట నుండి సృష్టించి మీలో ఉంచలేము అని సూచిస్తుంది. కేవలం మీలో కలగాలి, మీలో ఒక లోతైన అవగాహన ప్రవేశించినప్పుడే ఈ చక్రము ఓపెన్ అవుతుంది. నిజమైన ప్రేమ కలిగినప్పుడు ఇతరుల నుండి శ్రద్ధ కోసం వెయిట్ చేయడం మానేసి, కోరుకోవడం మానేసి, అపేక్ష లేకుండా మనమే ఒక శక్తి వనరుగా మారుతాము. శ్రద్ధను కోరడం, ప్రేమను కోరడం అంటే అటెన్షన్ సీకింగ్ అంటే ఏమిటి? మనం ఏం చేసినా, ఏమి ఆలోచించినా సబ్కాన్షియస్గా మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఏదో ఒక సూక్ష్మ రూపంలోనో స్థూల రూపంలోనో అంగీకారాన్ని, ఆమోదాన్ని కోరుకుంటున్నాము. ఆలోచించండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎదుటి వాళ్ళ యొక్క ఆమోదము, సిగ్నేచరు, అంగీకారం కోసం చూస్తున్నాము. అందరి నుండి మంచి పేరు సంపాదించుకోవాలని చాలా ఆతృతగా ఉంటాము. దీనిని మనం స్పష్టంగా చెప్పకపోవచ్చు, మీరు నన్ను మెచ్చుకోండి అని. కానీ లోతుగా విశ్లేషిస్తే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రశంసలు లేక మద్దతు లేకుండా మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఈ మద్దతు లేక ఆమోదాన్నే అటెన్షన్ నీడ్, శ్రద్ధ యొక్క అవసరము అని పిలుస్తాము. మన సమస్యలలో 82% ఈ శ్రద్ధ లేక ఆమోదం కోసమే వెయిట్ చేస్తుండడం వల్ల కలుగుతుంది. రోజులో మీరు మంచి పేరు తెచ్చుకోవడానికి, సమాజంలో ప్రతిష్టను కాపాడుకోవడానికి ఎన్ని పనులు చేస్తున్నారో గమనిస్తే అర్థమవుతుంది. 24 గంటలు జీవితాంతము ఇతరుల నుండి ఆమోదన పొందడంలోనే నిమగ్నమై ఉన్నామని మనకు తెలుస్తుంది. మీ జీవితాంతం మీరు కుటుంబము, సమాజం నుండి ఆమోద సంతకాల ప్రచారంలో ఉన్నారు. మీ కార్యకలాపాలు, మీ ప్రయత్నాలన్నీ మీ చుట్టూ ఉన్న ఇతరుల యొక్క సంతకాన్ని పొందడానికే. ఒక పెద్ద రిజిస్టర్ ఓపెన్ చేసుకుని ఒక కాలం ఏర్పాటు చేస్తారు. మంచి తండ్రి, మంచి తల్లి పిల్లల కోసం చేసే ప్రతి పని ఆ కాలం కింద వారి ఆమోద సంతకం కోసం ఎదురు చూస్తారు. తర్వాత మంచి భర్త, మంచి భార్య, మీ బాస్ వద్దకు, మీ స్నేహితుల వద్దకు కూడా వెళ్ళి ఈ విధంగా మంచి భార్య, మంచి భర్త, మంచి ఉద్యోగి, మంచి స్నేహితుడు వంటి హెడ్డింగ్స్తో
కాలం సిద్ధం చేసి దాని కింద వాళ్ళ వాళ్ళ సంతకాల కోసం వేచి ఉంటారు. ఇది ఒకసారి మాత్రమే కాదు, నిరంతరం మీరు ఈ ఆమోదన సంతకాల కోసం అభ్యర్థన చేస్తూనే ఉంటారు. తెలుసో తెలియకో చేస్తూనే ఉంటారు. ఈ వ్యక్తులందరూ కూడా మీ సంతకం కోసం వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మీరు కూడా వాళ్ళ రిజిస్టర్లో సంతకాలు చేస్తూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరూ నిరంతరం సంతకాల ప్రచారంలో ఉన్నాము. మనం సమాజం నుండి వీలైనన్ని ఎక్కువ మంచి సంతకాలను, అభిప్రాయాలను సేకరించి మన విలువను మరియు సమాజానికి నిరూపించుకోవాలి. ఆల్వేజ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ టు ద అదర్స్ అండ్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ ది అదర్స్. మన గురించి, ఇతరుల అభిప్రాయాల గురించి మనము ఎందుకు అంతగా పట్టించుకుంటాము? మన సొంత బలంతో మనం ఎందుకు అంచనా వేసుకోలేము? మన పనిని ఎందుకు కొనసాగించలేము? ఇతరుల నుండి ఎందుకు బలాన్ని పొందుతున్నాము? ఇదంతా రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి, మన గురించి మనకు ఏమీ తెలియదు. ఇతరుల అభిప్రాయాల ద్వారానే, ఇతరుల సర్టిఫికేట్ల ద్వారానే మనల్ని నిర్ణయించుకుంటూ ఉంటాము. రెండవది, ఇతరులు మనకు వారి ఆమోదాన్ని మరియు శ్రద్ధని ఇచ్చినప్పుడు వారు నిజానికి మనం ముందుకు సాగడానికి ఒక అటెన్షన్ అనే శక్తిని ఇస్తున్నారు. అంటే శ్రద్ధ చూపినప్పుడల్లా మనం కొంచెం ఉత్తేజితంగా, బూస్టెడ్గా ఫీల్ అవుతాము. శ్రద్ధ ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు. ఈ విధముగా నిరంతరంగా గొడవ పడుతున్న వాళ్ళు కూడా ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపిస్తున్నారని అర్థము. అంటే ఒకరితో గొడవ పడుతున్నామంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము అని అర్థము. వారి దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ రావాలి, నెగిటివ్ రెస్పాన్సు వస్తే నేను మళ్ళీ ఇంకొక రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఈ విధంగా దానిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటూ ఒక ప్రయత్నంలో ఉంటాము. శ్రద్ధ అనేది శక్తి తప్ప మరేది కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ శక్తి మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది సరే, కానీ మనల్ని డిపెండెంట్ చేస్తుంది. మనల్ని శక్తివంతం చేసుకునే ఒక సూక్ష్మ రూపము ఇది. దీని గురించి మనలోనే ఉందని అవగాహన లేదు. అర్థం చేసుకోండి. మనకు ఏదైనా అవసరమైనప్పుడు అది ప్రేమ కాదు, అది శ్రద్ధ. మీకు ప్రేమ అవసరం లేదు, మీకు శ్రద్ధ లేక అటెన్షన్ కావాలి. ఎందుకు? మీరే ప్రేమ స్వరూపుడు. కాబట్టి మీకు ప్రేమ కావాలని, మిమ్మల్ని ఎవరైనా ప్రేమించలేదని, ప్రేమించాలని అని అంటున్నప్పుడు నిజానికి కావలసినది వాళ్ళ యొక్క సంతకం, వాళ్ళ యొక్క ఆమోదం, వాళ్ళ యొక్క అటెన్షన్, వాళ్ళ యొక్క ప్రేమ కాదు. వృద్ధాప్యంలో కొడుకులు కూతుళ్ళు తగినంతగా ప్రేమించటం లేదని ఎంతోమంది నాతో వచ్చి చెప్తూ ఉంటారు. వారు నిజానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొడుకులు కూతుళ్ళు వృద్ధాప్యంలో కావలసినంత శ్రద్ధను, శక్తిని ఇవ్వడం లేదని వాళ్ళ ఉద్దేశం. నిజానికి మనం పెద్దవారం అవుతున్న కొద్దీ మనలో మనమే కేంద్రీకృతం అవ్వాలి, సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలి. మనలోని అస్తిత్వ శక్తి, ఎగ్జిస్టెన్షియల్ ఎనర్జీ పట్ల పెరుగుతున్న సున్నితత్వం వలన ఇది సాధ్యమవుతుంది. కానీ ఏం జరుగుతోంది? జీవితం అంతా శ్రద్ధ మరియు శక్తుల కోసం ఇతరులపై ఆధారపడి ఉన్నందున, మనకు తెలిసిన ఈ ప్రేమ కేవలం సంబంధాల్లోనే ఉన్నందున, మరియు మన లోపల ఉన్న దాని పట్ల ఎటువంటి అవగాహన, ప్రయత్నము లేనందున, సున్నితత్వం లేకుండా జీవించినందున మనం ముసలివారం అయినప్పుడు బయట నుండే వచ్చే ప్రేమను లేక శ్రద్ధను మిస్ అవ్వడం ప్రారంభిస్తాం. కుటుంబం ఇతర పనులలో బిజీగా ఉంటారు, మునుపటిలా మాట్లాడరు. మనం వయసుతో పాటు ఫిర్యాదు చేయడం ప్రారంభిస్తాం. మీకు ఉన్న జీవిత అనుభవంతో మీరు అర్థం చేసుకోలేకపోయినందుకు, మీ శక్తి వనరు మీలోనే ఉందని తెలుసుకోలేక బయట నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళను నిందించడం ప్రారంభిస్తాం. నా పట్ల ప్రేమ చూపటం లేదు, మా అబ్బాయికి నా మీద ప్రేమ తగ్గిపోయింది, భార్య వచ్చిన తర్వాత ప్రేమ వాడికి పూర్తిగా పోయింది, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటాం. దీనినే బాహ్యమైనటువంటి వనరులపై మనము ఈ శక్తి కోసం ఆధారపడినప్పుడు సైకలాజికలీ హ్యాండిక్యాప్డ్, మానసిక వికలాంగులము అని తెలుస్తుంది. అంటే ఒక శారీరకమైన మద్దతు అవసరమైనప్పుడు శారీరక వికలాంగులు కదా, అలాగే ఈ మానసిక వైకల్యం కలిగినప్పుడు తెలుసుకోకుండానే మానసిక వికలాంగులము అని మనము భావించబడుతున్నాము. పరిణామాలు వ్యాధి సంబంధించినప్పుడు, ఇటువంటి మానసిక ఒత్తిడి సంబంధించినప్పుడు దీనికి కారణం ఏమిటా అని ఆశ్చర్యపోతారు.
పిల్లలను ఆడుకోవడం చూడండి, వాళ్ళు పేక మెడలు కట్టుకుంటారు ఒక్కొక్క పేక ముక్కతో. ఆ పేక ముక్కలలో ఒక్కదాన్ని తీసేస్తే చాలు, పూర్తిగా మేడలన్నీ పడిపోతాయి. అలాగే మన ఈ ఆ, సంతకాల ప్రమేయంతో, సంతకాల కలెక్షన్తో స్వయం చిత్రాన్ని, సెల్ఫ్ ఇమేజ్ని నిర్మించుకుంటున్నాము. తల్లి, తండ్రి, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, టీచరు, స్నేహితులు వీళ్ళందరి నుంచి సర్టిఫికెట్స్ కావాలి. ఈ సర్టిఫికేట్లన్నీ కలిపి ఒక పేక మేడలు కడతాము. ఈ పేక మేడలలో ఒక్క సర్టిఫికేట్ తీసేస్తే చాలు, మొత్తం కిందకు పేక మేడ పడిపోతుంది. పిల్లలు సొంత కార్డులతో కట్టుకుంటారు, మనము ఇతరులు ఇచ్చినటువంటి కార్డులతో మనం ఈ పేక మేడలు కడుతున్నాము. ఆలోచించండి బాగా. ఒక మహిళ ఒకసారి తన భర్తతో కలిసి షాపింగ్కి వెళ్ళింది. ఒక కోటు కొనాలనుకుంది. చాలా షాపులు తిరిగారు, కానీ ఆమెకు కావలసినది దొరకలేదు. భర్త అలసిపోయాడు. ఆయన అడిగాడు, ప్రియతమా, నువ్వు ఎలాంటి కోటు కొనాలనుకుంటున్నావో ఖచ్చితంగా తెలుసా అంటే భార్య సమాధానం, తప్పకుండా, నేను ఒక డ్రాప్ డెడ్ కోటుని కొందామనుకుంటున్నాను. డ్రాప్ డెడ్ కోట్ అంటే ఏమిటి? ఆ కోటు చూడగానే అవతల వాళ్ళు పడిపోతారు, పడిపోవాలి, అటువంటి కోటు కావాలి. అంటే ఏమిటి? ఈమెకు తనకు కావలసిన కోటు కాదు, ఇతరులు మెచ్చేటటువంటి కోటు కావాలి అంటూ ఉంది. ఈ విధముగా సర్టిఫికెట్లని ఎలా సేకరించాలా, నా హ్యాండ్ బ్యాగ్తో మెప్పు పొందాలా, నా టైతో మెప్పు పొందాలా, నా డ్రెస్తో మెప్పు పొందాలా, నా చీరతో మెప్పు పొందాలా, నా హెయిర్ స్టైల్తో మెప్పు పొందాలా, లేకపోతే నా వంటలతో మెప్పు పొందాలా, నా పనులతో ఇతరుల మెప్పు పొందాలా అంటూ ఈ విధముగా మనము చాలా సర్టిఫికెట్ల కోసం రోజు అపస్మారకంగా సబ్కాన్షియస్గా వెతుకుతూనే ఉంటాము. మనము దాదాపు ఒక సెంట్రిపెడ్ లాగా 1000 కాళ్ళతో నడిచేటటువంటి క్రిమిలా తయారవుతాము. జర్రి నడవడానికి 1000 కాళ్ళు ఉండాలి. ఒక్క కాలు సరిగా లేకపోతే అది ముందుకు కదలలేదు. అలాగే మనకి సర్టిఫికేట్లో ఒక్కటి లేకపోతే చాలు, డిప్రెషన్లో పడి తద్వారా రకరకమైనటువంటి మనోవ్యాధులు తెచ్చుకుంటాము. ఎలా నయమవుతుంది? ఈ డిప్రెషన్కు కారణం మీలోనే ఉంది. మీరు సహాయం కోసం మందుల వైపు చూడకూడదు. డిప్రెషన్ నా దగ్గరకు వచ్చేవారికి నేను మొదట ఏం చెప్తాను? డిప్రెషన్ కారణం నీలోనే ఉంది అని చెప్తాను. కాబట్టి మీ శక్తిని బయట నుండి పొందినప్పుడు అది మిమ్మల్ని కండిషన్ చేసి డిపెండెన్సీ ఇస్తుంది, ఇబ్బందుల్లో నడుతుంది. చికాగో యూనివర్సిటీలో 11 మందిపై ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఆ ప్రయోగంలో ఏమిటంటే, ఆరోగ్యవంతమైన ఒక యువకుడికి వరుసగా ఇంటిలో భార్య దగ్గర నుంచి ఆఫీస్లో బాస్ వరకు ఒక 10 మంది, ఈరోజు నువ్వు బాగులేవు, ఈరోజు నువ్వు ఒకవేళ అనారోగ్యంగా ఉన్నావు, ఈరోజు ఏదోలా ఉన్నావు అంటూ చెప్పడం మొదలెడతారు. 12 గంటలు అయ్యేసరికల్లా ఆయనకు నిజంగా జ్వరం వచ్చేస్తుంది. ఇలా 11 మందికి బయట నుంచి చెప్పించితే ఆయన వెంటనే వాళ్ళు వెంటనే రోగగ్రస్తులు అయ్యారు. అంటే ఏమిటి? ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నది అంటే ఆరోగ్యంగా ఉంటున్నావు, ఆరోగ్యంగా లేవు అంటే ఆరోగ్యంగా లేకుండా అయిపోతున్నావు. చూడండి, మనం చాలామందిని కలిపి ఏంటి అంత చిక్కిపోయారు, ఇంత ముందులా మీకు ఆరోగ్యం సరిగా లేదా అంటూ మనం ప్రశ్నిస్తాం. ఇటువంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా మనను కృంగతీస్తుంది. బికాజ్ ఎందుకు? మనము పైనున్నటువంటి ఫీడ్బ్యాక్కు, సంతకాలకు ఆధారపడి ఉన్నాము. ఈ స్వంత శక్తి మీలోనే కేంద్రీకృతమై ఉంది. ఇదే అనాహత చక్రము. దీనిని తెరుచుకోవడం సొంత శక్తి మీద డిపెండ్ అవ్వడం, దీనిని మూసుకోవడం ఇతరుల యొక్క అనుమోదము, సర్టిఫికేట్ల కోసం, సంతకాల కోసం వెయిట్ చేయడమే. స్వామీజీ, నేను వారి తండ్రిని, వారికి వసతులు కల్పించలేకపోతే నా పిల్లలకు ఇంకెవరు చేస్తారు అంటారు. అంటే మీకు ఒక బాధ్యత, ఆ బాధ్యతనే మీరు ప్రేమగా అంటున్నారు. బాధ్యత వేరు, ప్రేమ వేరు. బాధ్యతాయుతంగా చేయవద్దనడం లేదు, అది ప్రేమపూర్వకంగా ఉండాలి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రతిఫలాక్ష చేస్తున్నారు అని అనుకోవాలి. కానీ పిల్లలను బాగా పెంచడంలో కూడా ప్రతిఫలాపేక్ష తెలియకనే దాగి ఉంటుంది. దీనినే సోకాల్డ్ ప్రేమ అంటారు. మీలోని అస్తిత్వ శక్తి యొక్క వ్యక్తీకరణ కాదు, కేవలం బాహ్య ప్రపంచం యొక్క లావాదేవీయే. పిల్లలతోనో, భార్యతోనో, భర్తతోనో వ్యావహారికమైన లావాదేవీయే చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఒక్క సెకండ్ వాళ్ళు మిమ్మల్ని అటెంటివ్గా, అటెన్షన్తో చూడకపోతే ఈ లావాదేవీ కూలిపోతుంది. ఇదే బృహదారణ్యకం. ఆత్మనేవ ఆత్మ ప్రియం భవతి.
అంటూ చెప్తారు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అనే దాంట్లో అర్థం ఏమిటి? నువ్వు నీ పని చేయడం అంటే అర్థము నీకు అధికారము గలదు. ఫలితం గురించి ఆందోళన చెందకు, సంతకాల గురించి చూడకు, ఆమోదం కోసం ఎదురు చూడకు, వాళ్ళ యొక్క సర్టిఫికేట్ నీకు అక్కరలేదు. అవతల వ్యక్తి నుండి ఆశించడం ప్రారంభించినప్పుడు దానికి అంతం ఉండదు. చుట్టూ ఉన్న అందరినీ సంతృప్తిపరచడం ఎప్పటికీ సాధ్యపడదు. ఎప్పటికీ సంతృప్తి పరచగలరని అనుకుంటున్నారా? ఎన్నటికీ కాదు. భార్యాభర్తలు 50వ పెళ్లి రోజున జరుపుకుంటున్నారు కథ. భార్య ఆ సందర్భంలో భర్త కోసం 2 చొక్కాలను బహుమతిగా ఇచ్చింది. చాలా ముగ్ధుడయ్యాడు. ఇంట్లో వంట చేసే బదులు డిన్నర్ కోసం బయటకు వెళ్దాం డియర్ అన్నాడు. వాళ్ళిద్దరికీ చాలా సున్నితమైన క్షణం అది. ఆయన ఫ్రెషప్ అయ్యి భార్యను సంతోషపెట్టడానికి ఆ చొక్కాలలో ఒక దానిని ధరించి బయటకు వచ్చాడు. ఆయనకు క్రిందకు రాగానే ఆమె చూచి నవ్వింది. ఈ చొక్కా బాగుంది అన్నాడు. కానీ వెంటనే ఆమె ముఖ కవళికలు మారిపోయాయి. అంటే ఆ 2 చొక్కా బాగాలేదా అని అన్నది. చూడండి, బాగుంది అని చెప్తే ఆ రెండోది బాగా లేదా అనే నెగటివ్ ఫీడ్బ్యాక్. ఏ విధముగా మనం చూసినా ప్రపంచం నుంచి మనము ఈ ప్రేమను సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. మనను సంతృప్తిపరచుకోవాలి. పరిపూర్ణతను కనుగొనండి. ఈ పరిపూర్ణత మీలోనే ఉంది. చుట్టూ ఉన్న వ్యక్తుల సంబంధం మిమ్మల్ని పరిపూర్ణంగా ఉండనివ్వదు. బయట పరిస్థితులు వ్యక్తులతో సంబంధం లేకుండా మీ లోపల పెళ్ళుబికే శక్తిగా ఉండనివ్వండి. అదే అనాహత చక్రం. ఏదైనా చేయడం మంచిదే, శ్రద్ధ చూపడం మంచిదే, గౌరవించడం మంచిదే. అది లోతైన శక్తివంతమైన ప్రేమతో ఉండాలి. భయంతో కానీ బాధ్యత అనే భావించి కానీ సర్టిఫికేట్లు వస్తాయని కానీ చేయకూడదు. మీరు మీ సంతోషం కోసం ఇతరులపై ఆధారపడినప్పుడు మీ జీవిత నియంత్రణను వారి చేతుల్లో పెడుతున్నారు. మీ స్వంత శక్తి మరియు ప్రేరణకు మీరే సోర్స్గా ఉండండి. మీ కేంద్రాన్ని మరి ఒకరిపై ఇచ్చినప్పుడు నిజమైన ఆనందం సాధ్యం కాదని అనేటటువంటి స్పష్టమైన అవగాహనకు రండి. దీనిని మీరు అర్థం చేసుకుంటే అనాహత చక్రం బాగా తెరుచుకొని సగం సమస్య జీవితంలో పరిష్కారం అవుతుంది. ముందుగా చెప్పినట్లు మీ గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టి మీ సమాధానం కోసం సమాజం వైపు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక క్లాస్ చెప్తారు, వాళ్ళందరూ ఎంతమంది చప్పట్లు కొట్టారు, ఎన్ని సన్మానాలు చేశారు, లేకపోతే ఎంతలా పొగిడారు, ఎంత బాగుందన్నారు అనే దానికోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నంతసేపు మనలో ఈ చక్రము మూసుకునే ఉంటుంది. సమాజం సంతోషంగా లేబుల్స్ ఇస్తుంది. నువ్వు మంచి తండ్రివి, మంచి టీచర్వి, చాలా బాగున్నావు, లేకపోతే నువ్వు విఫలమయ్యావు, ఏమీ బాగులేదు. ఏదైనా సరే ఈ విధమైన సర్టిఫికేట్లు ఎటువంటివంటే అడ్రస్ లేని పార్సిల్లా ఒక చోట నుండి మరో చోటకు నెట్టబడుతూ ఉంటాయి. మన లోపల మనం స్థిరముగా ఉండలేము. మనము మన లేబుల్స్ కాదు, పార్సిల్లో ఉన్నటువంటి అసలు వస్తువు మనము. పైన ఉన్నటువంటి ఎక్స్టర్నల్ లేబుల్స్ తండ్రి, ఎంప్లాయరు, భార్య, భర్త, స్నేహితుడు అనే లేబుల్స్ నేను కాదు. ఈ పార్సల్లో ఉన్నటువంటి కంటెంటే నేను. అనాహత చక్రం తెరుచుకున్నప్పుడు మీలోని అస్తిత్వ శక్తిని, మీలోని అనంతమైనటువంటి ఆనందాన్ని తెలుసుకుంటారు. ఈ వనరును వెలిగించి ప్రసరింపజేస్తుంది. మీరు నిస్వార్థమైన ప్రేమతో ఎటువంటి ఆక్షేపణలు లేకుండా, అందరి పట్ల ఎటువంటి అపేక్షలు లేకుండా, అందరి పట్ల, ప్రతిదాని పట్ల, మొత్తం అస్తిత్వం పట్ల కేవలం ఆనందంతో ప్రవహించేలా చేస్తుంది. ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా, అపేక్ష లేక కోరిక, ఎక్స్టర్నల్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేటటువంటిదే నీకు చాలా కింద పడడానికి ఒక మొదటి మెట్టు అంటూ. ఒక చిన్న కథ. బ్రహ్మసూత్రాలు అనే పుస్తకం చాలా ముఖ్యమైనది, తెలుసుకోండి. బ్రహ్మసూత్రాలు అనే పుస్తకాన్ని మానవాళికి వేదవ్యాసుల వారు అందించినటువంటి అత్యున్నత తాత్విక శాస్త్రం. ఈ తాత్విక శాస్త్రాన్ని పుస్తకాలకే పుస్తకం వేదవ్యాసుల వారు మనకు అందించారు. ఈయన రాసినటువంటి పుస్తకాన్ని శిష్యులలో ఒకడైనటువంటి వాచస్పతి మిశ్రాకు ఇచ్చి పుస్తకంపై వ్యాఖ్యానం రాయమని అడిగారు. అంటే డైరెక్ట్గా వేదవ్యాసుల వారి పుస్తకానికి కాదు, శంకర భాష్యానికి వాచస్పతి మిశ్రా గారికి ఇచ్చి వ్యాఖ్యానం రాయమన్నారు.
ఆ మాస్టర్ ఆ మాస్టర్ గారు ఏం చేశారు, ఈ జాబ్తో పాటుగా తన కూతురైనటువంటి భానుమతిని కూడా ఈ వ్యక్తికి వాచస్పతి మిశ్రాకు ఇచ్చి వివాహం చేసి ఆయన మరణించారు. వాచస్పతి మిశ్రా తన చిత్తశుద్ధితో పని ప్రారంభించారు. రాయడంలో నిమగ్నమయ్యారు. 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. వేరే ఏది చూడలేదు, దేని గురించి ఆలోచించలేదు. గొప్ప పని పూర్తి చేశాడు. పుస్తకానికి పేరు పెట్టడం మాత్రమే మిగిలి ఉన్నది. ఇలా తల ఎత్తి పైకి చూసేసరికి ఒక వృద్ధురాలు దీపం వెలిగించడం చూశారు. మిశ్రా అన్నారు, నువ్వు ఎవరు అని. ఆ మహిళ సమాధానం ఇచ్చింది, నా గురించి పట్టించుకోవద్దు, మీ పనిని కొనసాగించుకోండి అంది. పుస్తకం పూర్తయింది, చెప్పు నువ్వు ఎవరు అన్నారు. మహిళ చెప్పింది, నేను నీ భార్యను. మిశ్రా షాక్ అయ్యారు. దానికి పూర్తిగా దిగ్భ్రాంతి చెందారు. 40 సంవత్సరాల పాటు తన భార్య గురించి ఆలోచించకుండానే ఈ పుస్తకాన్ని రాశాని, అయ్యో ఆమె ఎన్ని దురవస్థలకు పాలై ఉంటుందో ఈ 40 ఏళ్లలో అంటూ అప్పుడు కొంచెం దిగులు పడ్డాడు. దానికి ప్రతిఫలంగా మానవాళి కోసం నీవు చేసిన ఈ త్యాగానికి నేను నీకు ఏమి చేయగలను అంటూ ఈ పుస్తకానికి భామతి అని పేరు పెట్టారు. ఈనాటికి కూడా రేపు మనము శంకర భాష్యంతో పాటుగా భామతి వ్యాఖ్యానాన్ని చదువుకుంటూనే మా బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేస్తాం. చాలా సమయాలలో మనం శ్రద్ధను కోరుకుంటూ ఉంటాం. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని, లేక వారికి విసుగు కలిగించకూడదని భావించి మౌనంగా ఉంటాం. ఇక్కడ మనం శ్రద్ధ అవసరం లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. అది యవ్వనం వృధా అవుతోంది అని ఆమె భావించలేదు. ఎటువంటి శ్రద్ధ భర్త నుంచి ఆశించలేదు, ఎటువంటి రాజీ పడలేదు. సహజ సిద్ధమైన స్వభావంతో ఆనందంగా జీవించింది. భామతి మరణించిన తరువాత కూడా జీవించి ఉన్నదని చెప్పడానికి ఎంతకంటే ఆధారమేమీ అక్కరలేదు. మన ఇళ్లలో మీరు అరగంట సేపు ప్రశాంతంగా వార్తాపత్రిక చదవగలరా? ఈలోపునే భార్య వస్తుంది, ఏదో అడుగుతుంది. ఎప్పుడూ వార్తాపత్రికలేనా, నాతో 5 నిమిషాలు మాట్లాడరా అంటుంది. ఆమె టీవీ చూస్తూ ఉంటుంది. భర్తకు ఆకలి వేస్తుంది. ఎప్పుడు టీవీయేనా, నాకు అన్నం పెట్టడానికి కూడా నీకు సమయం ఉండదు అంటూ విసుక్కుంటారు. ఈ విధముగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ ఇంకొకరి నుంచి అటెన్షను లేక ఆమోదము లేక అనుమోద ముద్రలు సర్టిఫికేట్లు కోరుకుంటూ ఎన్నాళ్ళు జీవించినా మీకు లోపలనున్నటువంటి ఆనందము ఎప్పటికీ చేరువ కాదు. అది దాదాపు జీవితం అంతా మనం మన గురించి మాత్రమే చింతిస్తాం. మహా అయితే సన్నిహిత కుటుంబం గురించి చింతిస్తాం. అది కూడా బాధ్యత అని చింతిస్తాము, ప్రేమగా కాదు. కాబట్టి నిజమైన ప్రేమ అనేది చాలా లోతైనది, శక్తినిచ్చేది. అనుభవిస్తే కానీ తెలియదు. ప్రేమ అనేది శక్తి యొక్క వ్యక్తీకరణం, ట్రాన్సాక్షన్ కాదు, లావాదేవీ కాదు. ఒక్కసారి కలిసిన వ్యక్తిని మొట్టమొదటిసారి మీరు ప్రేమించగలరా? ఆలోచించండి. లేదు. ఎందుకు? వారి గురించి నాకు తెలియదు స్వామి, మనము వారిని ఎలా ప్రేమిస్తాము అంటారు. అంటే కొంచెం మేధోపరమైనటువంటి అవగాహన, ధ్యానంతో ఎటువంటి కారణం లేకుండానే ఎదుటివారిని ప్రేమించగలరని తెలుసుకుంటాం. రోడ్లపై ఉన్న చెట్లను ప్రేమించవచ్చు, వాటిని స్పృశించవచ్చు, శక్తి ప్రవాహాన్ని పొందవచ్చు. వెళుతున్నట్టు మనకు ఎదురైనటువంటి వ్యక్తులను చిరునవ్వుతో పలకరించి ప్రేమించవచ్చు. ప్రేమ నిజానికి మీ ఉనికి, అది మీలో కలిగినటువంటి ఒక గుణము కాదు. మీ స్వభావం అయితే పోదు, గుణమైతే వచ్చిపోతుంది. నేడు ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నట్లు మరి దేన్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. ప్రేమ ఒక లావాదేవీగా మారింది, ఒక ట్రాన్సాక్షన్గా మారింది. ఎవరైనా మీకు ఏదైనా బాగుందని చెప్తే అతన్ని లేక ఆమెను మీరు ప్రేమిస్తారు. రేపు అదే వ్యక్తి అది బాగులేదు అని చెప్తే ఆ వ్యక్తిని తృణీకరిస్తారు లేక ద్వేషిస్తారు. కంప్యూటర్లో ప్రతిరోజు మీరు చాట్ చేసేటటువంటి స్నేహితుడు కూడా ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా మీకు ఆమోదానికి విరుద్ధంగా ఒక్క మాట టైప్ చేస్తే వెంటనే ద్వేషిస్తారు. అంటే బయట నుంచి నీవు ఆబ్జెక్టివ్ ప్రేమను
కోరుకుంటున్నావు అని అర్థము. నిజమైన ప్రేమకు ఆబ్జెక్ట్తో సంబంధం ఉండదు. అది సబ్జెక్టివ్. వస్తువు ఉన్నా లేకపోయినా ఆ ప్రేమ ఉంటుంది. నిజమైన ప్రేమ ఆబ్జెక్ట్ డిపెండెంట్ కాదు, ఆబ్జెక్టివ్ కాదు. నీ సబ్జెక్టు. నిజమైన ప్రేమ కండిషన్స్కు అస్సలు చోటు ఉండదు. శక్తి పొంగిపొరలి ప్రేమగా వ్యక్తం అవ్వాలి అంటే లోననే ఉన్నది ప్రేమని తెలుసుకోవాలి. అనేక సంబంధాల యొక్క గట్టి ముడులతో ఉన్నటువంటి ఈ బయట నుండే ఈ సంతకాలు, ఈ ఆమోదాలు అనేవి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. ప్రేమ అనే మీ ఉనికి యొక్క గుణాన్ని కనుగొనడానికి 2 పనులు చేయొచ్చు. మొదటిది, చెప్పబడిన విషయాల పట్ల మీలో ఒక నిశ్చయత కలగడానికి, పరివర్తన ప్రక్రియను ప్రారంభించడానికి, మీలో ఒక చోటు ఏర్పడడానికి ఇలాంటి మాటలను పదే పదే వినండి. వాట్ ఈస్ దట్? Repeated reinforcement that I am the source of love and nothing else from outside can make me happy or lovable, and I don't require any external input to make me happy. ఈ పరివర్తనలో నిజంగా ధ్యానం చేయండి. నేనే ఆనంద స్వరూపము, ఆనందోహం, ఆనందోహం, ఆనందం బయట లేదు అని తెలుసుకోవడం. ప్రయోగాత్మక జీవితంలో సంబంధాలు లోతుగా వెళుతున్న కొద్దీ మీరు అనుభవించేదంతా నిజమైన ప్రేమ కాదని, కేవలం ఇవ్వడం మరియు తీసుకోవడం రూపమని, ఇది కేవలం ఒక సర్దుబాటుని, ఒక రాజీ అని, ఒక బాధ్యత అని, కొంత భయం అని, కొంత అపరాధ భావమని తెలుస్తుంది. ఇదంతా ప్రేమ పేరుతో చలామణి అవుతున్నది. ధ్యానంలో మీరు లోపలి లోతులకు పోయినప్పుడు ప్రేమ పట్ల ఉన్న అపార్థాలకు అతీతంగా ఎదగడానికి సహాయపడుతుంది. కనుక నిరంతర ధ్యానము వలన, నిధిధ్యాసన వలన, అహమస్మి అనడం వలన, అహమానందోహం అనడం వలన ఎటువంటి కారణం లేకుండానే మీలో ప్రేమ పెళ్ళుబికి వస్తుంది. మీరే శక్తి వనరుగా మారుతారు. ఇతరులకు మీ శక్తిని పంచుతారు. ఇతరులకు అవ్యాజంగా ఏది కోరకుండానే మీ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ను పంచుకుంటారు. వాళ్ళ ఆమోదం కోసం, సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయరు. ఏవైనా స్వామీజీ, తల్లి మరియు బిడ్డ మధ్య ఉండే ప్రేమ నిస్వార్థం కాదా? అది కూడా స్వార్థపూరితమే. తల్లి టెంపరీగా నిస్వార్థంగా ప్రేమిస్తున్నది అనుకున్నా, ఒక్క సెకండ్లో బిడ్డ పెద్దవాడై ఒక మాట అంటే చాలు, చిన్నప్పుడు తాను ఏమేమి త్యాగాలు చేసిందో అటువంటి తల్లితో మాట్లాడే విధానం ఇదేనా అంటూ ఆమె ఎదురు తిరిగి మాట్లాడుతుంది. అంటే ఏమిటి? డెఫినెట్గా ఈ ఏ తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డ అయినా కూడా ఎదుటివారి ఆమోదం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమోదం లేకుండా కొంచెం ఆమోదం సడలినప్పుడు ఆటోమేటిక్గా అది ఒక ఫ్రిక్షన్గా తయారయ్యి ప్రాబ్లం వస్తుంది. ఒక అబ్బాయి తన స్కూల్లో ఫ్రాక్షన్స్ నేర్చుకుంటున్నాడు. టీచర్ అడిగింది, మీ ఇంట్లో 5గురు ఉన్నారు, ఒక కేక్ని 5 భాగాలుగా కోసి ఇస్తే నీకు ఎంత వస్తుంది? 1/5 అని చెప్పాలి. ఆ అబ్బాయి 2/5 మ్యామ్ అన్నాడు. అంటే ఏమిటి? మా అమ్మ నాకే ఇచ్చేస్తుంది తన కేక్ కూడా అన్నాడు. చూడండి, తల్లులు తమ పిల్లల కోసం త్యాగం చేయాలనుకుంటారు. ఏ దృక్పథంతో త్యాగం చేస్తారు అంటే, ఎప్పటికో ఒకప్పటికి వీడు నాకు ఉపయోగపడతాడు అనే ఒక సాపేక్షమైనటువంటి అపేక్షతో కూడినటువంటి త్యాగము. నిజమైన ప్రేమ అటువంటి ప్రతిచర్యను ఎప్పటికీ కలిగించదు. నిజమైన ప్రేమ దేనితోనూ అయోమయానికి గురి కాదు. దాని ప్రవాహాన్ని ఆపలేము. ఎటువంటి కార్యకారణ చక్రానికి కట్టుబడి ఉండదు. ఎల్లప్పుడూ ముప్పులో ఉండే ప్రేమ అసలు ప్రేమే కాదు, కేవలం ఒక ఏర్పాటు చేయబడినటువంటి ప్రేమ వంటిది. ఏదైనా సంపూర్ణంగా లేనప్పుడు ఎల్లప్పుడూ అది ముప్పులోనే ఉంటుంది. ప్రేమ అనేది ఒక వేడుకగా ఉండాలి, బాధ్యతగా కాదు. మనందరం ప్రేమను గౌరవంతో అయోమయం చేస్తాము. మీ వెనుకనున్న శక్తి సంపూర్ణంగా ఉన్నప్పుడు మీరు దేనినైనా సాధించగలరు. మీరే ప్రేమ స్వరూపులు. ప్రేమ అనేది బయట నుండి రాదు. మీరు గౌరవం పైన, ఆదరణ పైన, అభిమానం పైన ఆధారపడినప్పుడు ప్రేమగానున్నట్టు నటిస్తారు. కానీ నిజంగా మీ కేంద్రానికి, ప్రేమకు కేంద్రమైన మీరే మీ గౌరవాన్ని స్వయంచాలకంగా చేసుకోవచ్చు. ఇదే అనాహత చక్రము. అనాహత చక్రాన్ని ఉత్తేజపరుచుకోవడం అంటే నాలోనున్న ప్రేమను పూర్తిగా తెలుసుకొని దానిని ఇతరులకు ఏ విధమైనటువంటి ఆపేక్ష, వ్యాజము లేకుండా, కారణం లేకుండా
పంచిపెట్టడమే నిజమైనటువంటి అనాహత చక్రాన్ని తెరుచుకోవడం. దాన్ని మూసుకోవడం అంటే ఇతరుల ప్రేమపై ఆధారపడము, ఇతరుల సర్టిఫికెట్స్ కోసం ఆధారపడమే అనాహత చక్రం మూసుకోవడం. ఇప్పుడు 2 మార్గాలలో అనాహత చక్రాన్ని మూసుకుంటారా, తెరుచుకొని ప్రేమమూర్తిగా జీవిస్తారా? మీ ఇష్టం. అహమస్మి, 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 సోహం. స్వస్తి.